షాపెల్లి మండలం నార్కట్పల్లి నల్గొండ జిల్లా సుప్రసిద్ధమైన ఈ నృసింహక్షేత్రం గత 300 సంవత్సరాల నుండి వంశపారంపర్యంగా కారంపొడి శ్రీవెంగళాచార్యులు, అళహసింగరాచార్యులు, నరసింహాచార్యులు, రంగాచార్యులు, తిరిగి మళ్ళీ నరసింహాచార్యులు 4 తరం నుంచి మా ఈ దేవాలయం వంశపారంపర్యంగా ధర్మకర్తలుగా, అర్చకులుగా అన్ని కార్యక్రమాలు మేమే నిర్వహిస్తూ ఈ దేవాలయాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది హారీత మహర్షి తీర్థయాత్రలు చేసుకుంటూ ఇక్కడ ఈ కొండపైన ఈ పుష్కరిణి వద్ద అనుకూలమైన ప్రదేశంగా వారు భావించి ఇక్కడ స్వామివారి సంధ్యానుష్ఠాన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. తదుపరి వారు తిరిగి పోయేటప్పుడు వారిలో ఉన్నటువంటి యొక్క తేజస్సు స్వామివారు ఆవిర్భవించి నన్ను ఇక్కడనే నెలకొల్పవలసిందిగా హారిత మహర్షిని ప్రార్థించగా అప్పుడు వారు సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి విగ్రహ రూపంగా ఇక్కడ వారు మంత్రశక్తి చేత ప్రతిష్ఠించబడి దేవాలయ నిర్మాణం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి కారంపొడి నరసింహాచార్యులు, వాళ్ళ ముత్తాతలైనటువంటి ఆడాసింగరాచార్యులు వాళ్ళందరూ కూడా ఈ దేవాలయానికి అర్చకత్వం నిర్వహిస్తూ 4 కుటుంబాలు ఇక్కడ వైభవంగా విరాజిల్లమానమై వెలిసి ఉండెను. తర్వాత కొన్నాళ్ల తర్వాత ఈ దేవాలయ నిర్వహణ నిమిత్తం నిజాం ప్రభుత్వం వారు జాగీర్దార్ ద్వారా దాదాపు సుమారు 50 ఎకరాల భూమి దేవాలయానికి ఇనాంగా అర్చకత్వం నిర్వహించుకుంటూ అన్ని కార్యక్రమాలు కూడా మేమే చేయాలనే ఉద్దేశంతో మాకు ముంతకబ్ అనేది మాకు టైటిల్ ఇచ్చి దాని ద్వారా ఇనాములను కూడా మేమే ప్రొడక్షన్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ దేవాలయం నిర్వహించుకుంటూ ఇప్పటి వరకు కూడా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇటు దేవాలయానికి దినదిన ప్రబుద్ధమానమై నూతన రాజగోపురము, విమాన గోపురము, ముఖమండపము, ఉత్తర ద్వార దర్శనము, తర్వాత వసతి గదులు ఇవన్నీ కూడా దాదాపు 20-30 లక్షల రూపాయల వ్యయంతో గత 4-5 సంవత్సరాల నుండి నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయానికి గ్రామస్తులు సాయశక్తులు లేకుండా కృషి చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమాల్లో నిర్వహించుకుంటూ ఉగాది పండుగ, శ్రీరామనవమి ఉత్సవాలు, హనుమత్ జయంతి, శ్రావణ మాసం, కార్తీక మాసం, పుష్యమాసంలో స్వామివారి ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు ఇక్కడ పుష్యమాసంలో స్వామివారు వెళ్ళటం వల్ల ఇక్కడ పుష్య పౌర్ణానికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుప్పావై ధనుర్మాసాలు, కృష్ణాష్టమి వేడుకలు అన్నీ కూడా మా దేవస్థానం ధర్మకర్తలుగా, అర్చకులుగా మేమే ఉండి నిర్వహించుకుంటున్నాం. దీనికి కూడా ఈ దేవాదాయ శాఖలో కూడా ఈ దేవస్థానం రిజిస్ట్రేషన్ అయ్యింది. ప్రభుత్వం యొక్క అధికారులు అప్పుడప్పుడు వచ్చి దేవాలయాన్ని పరిశీలించి అన్నిటికి మాకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు మేము ఉభయకులము కలిసి ఈ దేవాలయాన్ని నిర్వహించుకుంటూ కొనసాగిస్తున్నాం. ఇప్పటికీ 4వ తరంలో కారంపొడి నరసింహాచార్యులు అనే నేను, తర్వాత మా కుమారుడు రంగాచార్యులు ఎలియాస్ రాకేశాచార్యులు కూడా ఈ దేవాలయాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి సకల సౌభాగ్యాలు పొందాలని భగవంతుడిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. కారంపొడి నరసింహాచార్యులు, కమలాద్రి నరసింహస్వామి దేవస్థానం,